హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మొన్న ఒక వ్లాగ్లోని బోల్డ్ అంత జింజర్ కొన్నాం, చూపించాను, గుర్తుందా? ఆ జింజర్ మొత్తాన్ని గట్టిగా మంచిగా క్లీన్ చేసుకుని, దానికి సకానికి ఎక్కువ వాటికి తొక్కలు తీసుకుని, దాని తర్వాత గ్రైండ్ చేసి జింజర్ క్యూబ్స్ కూడా చేసుకుంటున్నాను. జింజర్ కూడా చాలా చవకగా ఉంది, ఇంట్లోనే హ్యాపీగా జింజర్ చేసుకోవచ్చు. గార్లిక్ కాస్ట్లీ ఉంది అని నాకు తెలిసిందనమాట. సో జింజర్ అయితే నేను బోల్డ్ అంతా గ్రైండ్ చేసి ఇలా పెట్టేసుకుంటున్నాను. దీంతో మీరు టీలో జింజర్ వేసుకోవచ్చు, ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ బోల్డ్ రోజులు ఉంటుంది మనం తినకుండా ఉంచితే, తినేస్తే అయిపోద్ది అనమాట. సో అది ఇంకా నేను చాలా జింజర్ ఆల్మోస్ట్ ఒక 3/4 కేజీ లాగా జింజర్ అన్నది పేస్ట్ చేశాను. నిన్న కూడా ఎవరో అడిగారనమాట, మీరు టమాటో ప్యూరీ చేసుకున్నారు కదా, దాంట్లోనే ఏమేమి వేసుకుంటారు అని చెప్పి. మరొకరు ఎవరో కూడా కామెంట్ చేశారు, ఏ రోజు ఆ రోజు చేసుకుంటేనే బాగుంటుంది, ఇలా చేసుకుని ఉంచుకుంటే బాగుండదు అని చెప్పి. ఇట్స్ ఓకే అండి, ఇది చాలా చిన్న విషయమే, ఏం ప్రాబ్లం లేదు. ఇంత జింజర్ నాకు ఈ 2 జార్స్ నిండా మరి ఆ ఐస్ క్యూబ్ ట్రే నిండా వచ్చింది. ఏం ప్రాబ్లం లేదు, ఇది మనమే చేసుకుంటున్నాం, ఇంట్లోనే చేసుకుంటున్నాం. ఫ్రీజ్ చేసింది చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. సో ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. రోజు చేసుకునే ఓపిక ఉంటే మనం రోజు కూడా చేసుకోవచ్చు, దాంట్లో ఏముంది. ఇది వచ్చేసి నేను మొన్న ఎక్కడో చదివాననమాట, కొత్తిమీరది జ్యూస్ తలకి రాసుకుంటే చాలా మంచిది అని చెప్పి. నాకు బోలెడు కొత్తిమీర ఉందని చెప్పి ఒకసారి గ్రైండ్ చేసి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇలా స్టోర్ చేసా. ఎప్పుడైనా మీకు రాసుకోవాలి అనిపిస్తే ఒక్కటి మళ్ళీ చేసుకొని రాసుకోవచ్చు. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్, బట్ నేనైతే జస్ట్ అది గ్రైండ్ చేసి పెట్టాను, చూద్దాం ఏంటి అని చెప్పి. దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఆ పక్కన ఇది వచ్చేసి డిసానా వాళ్ళ పాస్తా లిషియస్ పెనే పాస్తా అనమాట. 100% డ్రమ్ వీటితో తయారు చేయబడింది, సెమోలినాతో అంటే సూజీతోని, వీట్కి అనమాట. హ్యాపీగా ఇందులో మైదా ఏమీ ఉండదు. సోర్స్ ఆఫ్ ప్రోటీన్, 0 కొలెస్ట్రాల్, నో ట్రాన్స్ ఫ్యాట్. 13 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. అండ్ మీకు పాస్తా ఇష్టమైతే ఇది ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి ఆనపకాయ చక్రాలు చేస్తున్నాను. సేమ్ విధంగా మనము వంకాయ చక్రాలు చేసుకుంటాం కదా, అలాగే ఉంటుంది. కానీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికన్నా ఇప్పుడు వంకాయలు అసలు మంచిగా రావట్లేదు, అన్ని తొక్కలాంటి వంకాయలు వస్తున్నాయి. వంకాయలు నిండా గింజలు గింజలే ఉంటున్నాయి. అందుకోసం నేను ఈ ఆనపకాయ చేశాను, ఎంత బాగా వచ్చింది తెలుసా. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. సో ఇంకొకటి, నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ మధ్యన అంతా నాకు పచ్చళ్ళు, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, చికెన్ గోంగూర పచ్చళ్ళు, ఇలాగ చాలా పేజెస్ కనిపించాయి అనమాట. ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం అలాగే కదా, ఒక వీడియోని మనం 30 సెకండ్ల పాటు చూసాము అంటే ఇంకా అదేదో మనకి చాలా నచ్చింది అనుకుని అదే వీడియోలు పంపిస్తుంది. ఇంతకుముందు మనకు ఒకటి ఉంటుంది చూడండి, మనకి దేవుడు సిగ్నల్ ఇస్తున్నాడు అనేసి. ఈ రోజుల్లో అలా అనుకోవడానికి అస్సలు లేదనమాట, ఇట్స్ ఆల్గోరిథం అనమాట. సో ఇది చాలా వరకు చూశాను. అయితే బాగుంది కదా, ఇలాగ మధ్యాహ్నం పూటలు తినడానికి మనం కూడా ఆర్డర్ చేసుకుందామని ఒక 4 పేజీలు చూశానమాట. అందులోని అలేఖ్య చిట్టి పికిల్ అని ఒక పేజ్ చూశాను. దాని తర్వాత ఇంకేవో. ఇంకొక ఈ ఛానల్ నాకు చాలా నచ్చింది, మీరు ఈ అమ్మాయిని వాచ్ చేయాలనుకుంటే ఛానల్ వాచ్ చేయండి. ఈ అమ్మాయి పేరు వచ్చేసి తెలుగు యాత్రి అనమాట. ఎంత డేరింగ్గా తిరుగుతుందో తెలుసా. ఇప్పుడు ప్రస్తుతానికి పిల్ల చైనాలో ఉందన్నమాట. ఎంత డేరింగ్ అంటే అంత డేరింగ్, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది తన బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో. దాని తర్వాత ఇది వచ్చేసి అగారో స్పిన్ మాప్ అనమాట. ఇందులో 2 బటన్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి వాటర్ వెళ్ళడానికి, ఇంకొకటి వచ్చేసి ఆన్ చేయడానికి. ఇది మన హైట్ బట్టి అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మనకి పొడుగ్గా ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, పొట్టిగా ఉంటే తక్కువ పెట్టుకోవచ్చు. అండ్ అందులోంచి వాటర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఆన్ బటన్ నొక్కిన వెంటనే ఈ కింద ఉండే మాప్స్ ఏవైతే ఉంటాయో అవి తిరుగుతూ ఉంటాయి. ఈ స్పాట్ క్లీనింగ్కి చాలా మంచిది. అండ్ మీకు నడు నొప్పి అలాగే ఏమైనా ఉంటే కూడా ఇట్స్ వెరీ గుడ్ అనమాట. వాటిని ఆ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసి మనం వాషింగ్ మిషన్లో వేసేయచ్చు. ఛార్జింగ్ అవుతున్నట్టు రెడ్ ఉంటుంది, యూస్ చేస్తున్నాడు గ్రీన్ ఉంటుంది. ఓకేనా? దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. తెలుగు యాత్రి అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఆమె వీడియోలు కూడా వస్తాయి. ఆమె ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఒక నది దగ్గర బయట, అక్కడ ఎవ్వరు లేరు, అక్కడ ఒక టెంట్ వేసుకొని పడుకుంది పిల్ల. మరి దాని తర్వాత పెట్రోల్ బంక్లోని, లైక్ హౌ డేరింగ్ షీ ఈజ్. తను ఎంత డేరింగ్ అంటే అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా తనకి బిజార్ కూడా చేయరనమాట. నాకు అందుకు చాలా చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఇవన్నీ సర్దుతున్నాను, మరి పాడైపోతుంది అనమాట. అది వచ్చేసి మైదా, ఇందాకలే నేను ఏవో చేశానని చెప్పి కట్ చేసి అక్కడ పెట్టుకున్నా, అదే కొంచెం వేసాను. ఇందులోనే వచ్చేసి ఉప్పు, కారం, నువ్వులు, మైదా, బియ్యం పిండి ఇవన్నిటిని మిక్స్ చేస్తాం వాటర్ వేసి. ప్రతి ముక్కకి అవన్నీ పట్టేటట్టు
అప్లై చేసి దాన్ని పెనం మీద స్లోలో ఎత్తాం అనమాట. కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు, ఒక 5-6 నిమిషాలైనా కుక్ అవ్వనివ్వండి. ఇలా ఈ చక్రాలన్నిటికీ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే, మన పచ్చళ్ళ విషయానికి వచ్చేద్దాం. అయితే నేను బోల్డ్ అనే విషయాలు చూశాను. చాలా సెలబ్రిటీలు కూడా ఈ మధ్యన చేసేస్తున్నారు అనమాట. అందరూ పచ్చళ్ళే పెడుతున్నారు. ఐ థింక్ చాలా ప్రాఫిట్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. నాకు తెలీదు, ఎందుకంటే చికెన్ అర కేజీ 150 రూపాయలు, కానీ వాళ్ళు అర కేజీ పికిల్ చాలా ఎక్కువ కాస్ట్లీగా అమ్ముతున్నారు. నేను మా మమ్మీకి ఇది పంపేస్తే చాలా ఎక్కువ రేటు. నాన్ వెజ్ పికిల్స్ అంత కాస్ట్లీ ఉండవు, మెయిన్లీ చికెన్ అంత కాస్ట్లీ ఉండదు, చేసుకుంటే చాలా చాలా ఈజీ అని అన్నదనమాట. ఓకే, అది వదిలేయండి, ప్రైస్ విషయం అది వదిలేయండి. నాకు అన్నిటికన్నా నచ్చలేదు, నేను ఆర్డర్ పెట్టకపోవడానికి మెయిన్ రీజను, వాళ్ళు వండిందంతా అలా పెట్టుకుని భ్యా 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 అని దాని ముందు మాట్లాడుతున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఓకే, వీడియోలు తీయండి, మీరు పచ్చళ్ళన్నీ చూపించి తర్వాత వాటి మీద మూతలు పెట్టి అప్పుడు మాట్లాడాలి. ఇది చూశారా మేము ఇంత పచ్చడి పెట్టాము అనుకుంటూ గట్టిగా మాట్లాడుతున్నారు. నాకు వాళ్ళ స్ప్లిట్ పడుతుంది అని స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది. నాకు చాలా చాలా అసహ్యం వాళ్ళ ఫీలింగ్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను వంట చేస్తున్నప్పుడు మ్యాక్సిమం మాట్లాడను. అందుకోసం నాకు కిచెన్లో ఎవరైనా ఉంటే అస్సలు నచ్చదనమాట. నేను ఒక్కదాన్నే వండడానికి, నాకు ఒక్కదాన్నే వండడం ఇష్టం అని ఎందుకు అనుకున్నా అంటే ఈ విషయాలకే. ఈ హైజీన్స్ ఉండవు అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. అలా మాట్లాడుతూ ఉంటే అలా ఏవో ఒకటి పడుతూ ఉంటాయి అని ఫీలింగ్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి వంట చేసినప్పుడు జుత్తుకి ముడేసుకోవాలి, లేదంటే గ్యారెంటీగా ఒక రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవాలి. జుత్తు ఎరబోసుకొని వంటలు చేయకూడదు అంటారు, మాట్లాడుతూ వంట చేయకూడదు అంటారు. అందుకోసమే నేను అది చూసిన తర్వాత, వాళ్ళన్నీ రీల్స్ చూసిన తర్వాత నాకు అసలు పచ్చళ్ళు ఫ్యాక్టరీ మేడ్ బెటర్ అనిపిస్తుంది. అట్లీస్ట్ మనకు తెలీదు అక్కడ ఎలా జరుగుతుంది అన్నది. దెబ్బకి నేను ప్రియ పచ్చళ్ళే ఆర్డర్ చేస్తానమాట రాత్రి బ్లింకిట్లోని. నాకు ఇది ప్రియ మీద నమ్మకం ఎక్కువ అన్న ఫీలింగ్ వచ్చింది. అస్సలు నాకు బాగా అనిపించలే. ఇంత పచ్చడి పెద్ద పెద్ద డ్రమ్ములతోని మినిమం 10-20 కేజీలు పచ్చడి ఉంటుంది. అవన్నీ పెట్టుకుని భ్యా 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 అని మాట్లాడుతుంది అనమాట. నాకు చాలా చాలా అన్హైజీనిక్గా అనిపించింది. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ అండి. నేనేం మీకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేయట్లేదు. ఇట్స్ జస్ట్ నాకు కనిపించింది అనమాట. అండ్ హైజీన్ ఈజ్ డిఫరెంట్, ఆర్గనైజ్డ్ ఈజ్ డిఫరెంట్. హైజీన్ అంటే మీకు తెలుసు కదా, ఆర్గనైజ్డ్గా ఉండడం అంటే అన్ని కంటికి ఇంపుగా మంచిగా సర్దుకున్నాము అన్నది ఆర్గనైజ్డ్. హైజీన్ అంటే హైజీన్. యూ గాట్ మై పాయింట్. సో అదనమాట నేను చెప్పాలనుకున్నాను. నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు అని మీరు అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. యామ్ ఐ ఓవర్ థింకింగ్, ఆర్ మీకు ఎప్పుడైనా అలాగా ఫీలింగ్ వచ్చిందా అన్నది. అండ్ మన ఈ ఆనపకాయ అయిపోయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. కుషాల్కి చాలా చాలా నచ్చాయి. ఆడ ఒక 4 or 5 తిన్నాడు. మంచిగా అనిపించింది అనమాట. చాలా చాలా మంచిగా అనిపించింది. ఇలాగే వంకాయ కూడా చేసుకోవచ్చు. మనకు సబ్స్క్రైబర్ ఉన్నారు, మీరు వంకాయ చక్రాలు ఎలా చేస్తారని కామెంట్లో అడిగారు నిన్న కూడా. సేమ్ అండి, జస్ట్ ఉప్పు, కారం, బియ్యం పిండి, కొద్దిగా మైదా పట్టుకుంటుంది అనమాట. మైదా పిండి స్కిప్ చేసినా పర్వాలేదు, నువ్వులు యాడ్ చేసుకోండి, అవన్నిటిని మిక్స్ చేసేయండి. తర్వాత వంకాయలు అన్నిటికీ పట్టేటట్టు చూసుకుని పన్నం మీద వేపేసుకోవడమే. దిస్ ఈస్ ద మోస్ట్ ఈజీ రెసిపీ ఇన్ ద వరల్డ్. నాకు తెలిసి నేను చేసే వంటలన్నీ కూడా ఈజీగానే ఉంటాయి, ఏం టఫ్గా ఉండవు. న్యూలీ మ్యారీడ్ బాయ్స్ ఎవరైనా చేసుకోగలుగుతారు. అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇది ఇంకొంచెం యాప్ అండి, నేను సెకండ్ వాయ చేసినప్పుడు ఇంకా కొంచెం క్రిస్పీగా చేశాను, అది ఇంకా బాగా వచ్చిందనమాట. ఓకేనా, మరో వీడియోతో రేపు కలుస్తే. అప్పటి వరకు టాటా బై బై. మీ ఒపీనియన్ షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.